దేవుని బిడ్లారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము 2 వచనాలు చదువుకుందాం. చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారు దేశమందు నేను వారిని నాటెదను, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారిక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమోసు ప్రవక్త ఈ మాటలు రాసి ఇశ్రాయేలు ప్రజలను ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేవుని మీద ఆధారపడేటట్టు ప్రజలను ఆయన వైపు త్రిప్పడానికి ఈ మాటలు రాస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నాయి. నిజమే. కాబట్టి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. మరి వారు చెరలో నుండి నేను మళ్ళీ వారిని బయటకు తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, జాగ్రత్త విందాం. శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పింతును అన్నాడు. అందుకే ఆయన నా జనులు ఇశ్రాయేలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందుకే వారు ధన్యులు. ఈనాడు చూడండి, ఇశ్రాయేలు దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి పొందుతూ ఉంది. ఈనాడు మనం వాడుతున్న అన్ని వాళ్ళు తయారు చేసినవి, అవి ఏవైనా కావచ్చు. ప్రతిదీ టెక్నాలజీ ఇంత ప్రపంచంలో డెవలప్ కావడానికి వాళ్ళు ప్రతి దేశంలో ఉన్నారు. ఏ దేశంకి వెళ్ళినా యూదులు కనబడుతూ ఉంటారు. వారి ధైర్యం వేరు, వారి జ్ఞానం వేరు, వారి ఆలోచన వేరు. ఇవన్నీ దేవుడు వారికి అనుగ్రహించాడు. అందుకే వారు మా దేవుడు జీవము కలిగిన దేవుడు, మా దేవుడు సైన్యములకు అధిపతైన ప్రభువు యెహోవా అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కాబట్టి అందుకే దేవుడు వారితో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈనాడు చూడండి, ఇరాన్ వాళ్ళు కావచ్చు, పాలస్తీనా కావచ్చు, గాజా కావచ్చు, మరి ఇంకే దేశమైనా వారిని ఓడించడము అసంభవము, వారి మీద విజయం పొందుకోవడము అసంభవము. అమెరికా లాంటి అగ్రరాజ్యము కూడా భయపడుతుంది ఇశ్రాయేల్ అంటే. ఎందుకంటే దేవుడు వారికి వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. 2వ వాగ్దానము, నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లని వాగ్దానం చేశాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా జనులకు ఇశ్రాయేలును నేను చెరను రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన దేవుడో చూడు. అందుకే వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు, వచ్చి వారి దేశాన్ని స్వతంత్రించుకుంటారు. వారు పాడైపోయిన పట్టణాలని, పాడైపోయిన ఇళ్లను నిర్మించుకుంటారు, ద్రాక్ష తోటలు వేసుకుంటారు, వనములు నాటుకుంటారు, పండ్లను తింటారు, ద్రాక్ష రసం త్రాగుతారు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం అది. దేవుడు వారికి ఇచ్చిన పుణ్యభూమి, వాగ్దాన భూమి. కాబట్టి ఆ భూమిని వారు స్వతంత్రించుకోవాలని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. మరి నీవు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీవు, మరి నీ పాపాలు నా పాపాలు ఆయన క్షమించి ఆయన రక్తంతో నిన్ను కడిగి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా ప్రజలు మీరే అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము యేసుక్రీస్తులో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని
దేవునితో సమాధానము కలిగి ఉండడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకి పంపించాడు. కాబట్టి నేను కూడా మనము దేవుని పిల్లలము. దేవుడు మనను కూడా శ్రమల నుంచి విడిపించాడు, బాధల నుంచి విడిపించాడు, నరకం నుంచి విడిపించాడు, సాతాను యొక్క చెరల నుంచి మనం విడిపించాడు. అనేకమైన వ్యాధులు, శ్రమలన్నిటి నుంచి విడిపించి దేవుడు మన జీవితం అద్భుతం చేశాడు. 4వ చూద్దాం. వారి దేశమందు నేను వారిని నాటెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నాటెదను. అందుకే దావీదును దిట్టమైన చోట మేకు కొట్టినట్టు కొట్టాడు. దాన్ని ఎవడు కూడా తీయడు. కాబట్టి అందుకే అంటున్నాడు, నేను నాటెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను దేవుడు ఒక చెట్టు వలె నాటి, చెట్టు ఏ రీతిగా ఫలించి అభివృద్ధి పొందుతుందో నీవు కూడా ఫలించి అభివృద్ధి పొందాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నాడు. ఆయన నాటితే నేను ఎవడు కూడా పెకిలించలేడు. గుర్తుంచుకో, ఎవడు కూడా పెకిలించలేడు. సాతాను కూడా నేను ఏమీ చేయలేడు. ఎందుకంటే యేసుక్రీస్తులో నీవు నాటబడ్డావు, యేసుక్రీస్తులో నీవున్నావు. కాబట్టి నిన్ను ఎవడు కూడా విడిపించలేడు. అంత అద్భుతమైన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, చూడండి, వారిక పెరికివేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పెరికివేయబడరు. ఒకసారి మీరు ఆలోచించేయండి. పెరికివేయబడడానికి వీలు. ఎందుకంటే దేవుడు నాటాడు, మరి నిన్ను కూడా దేవుడు నాటాడు. దేవుడు నిన్ను కూడా నాటాడు. ఎందుకంటే నీవు కూడా అనేకులను యేసుక్రీస్తులో నాటాలి, వారిని పరలోకానికి నడిపించాలి, వారి కుటుంబాల్లో సమాధానం మీరు తీసుకురావాలి, ఆనందం తీసుకురావాలి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనం ఆలోచించుకుందాం, మనం తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, మీకు వందనాలు. విన్న మాటలు దుష్టులు ఎత్తుకపోకుండా సహాయం చేయమని మిమ్మల్ని బతిమలాడుతున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. నా జనుల ఇశ్రాయేలును నేను చెరల నుండి రప్పించునని మీరు వాగ్దానం చేశారు. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వాటిలో కాపురముందరని వాగ్దానం చేశావు. ద్రాక్ష తోటలు నాటి రసము త్రాగుదురు అన్నావు. వనములు నాటి వారి పళ్ళను తిందరని వాగ్దానం చేశావు. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి దేశమందు నేను నాటెదనని వాగ్దానం చేశావు. ఇక వారు ఎన్నడూ పెరికివేయడన్నావు. ఈ మాటలు మా అందరి హృదయాలు నెరవేర్చి ఫలింపచేయమని, మమ్మల్ని అందరూ మీరు ఆశీర్వదించమని, వినబోతున్న వారిని కూడా ఆశీర్వదించమని, మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక.